అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దక్షిణ భారతంలో మొదటిసారిగా బీటీ పత్తిలో సూటి రకం విత్తనం అభివృద్ధి చేసిన లామ్ శాస్త్రవేత్తలు. ఎత్తుమల్లలో కూరగాయ నారు పెంపకం మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రోజువారీ నిత్యావసరాలలో కూరగాయలు ప్రధానమైనవి. తక్కువ పెట్టుబడితో రైతుకి రోజువారీ ఆదాయాన్ని అందిస్తాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతులు కూరగాయ పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణంగా రైతులు కూరగాయ నారును సంప్రదాయ చదును మల్లల్లో నారు పోయడం చేస్తుంటారు. అలా చేయడం వలన వర్షాలు పడినప్పుడు నారు మునిగిపోవడం, నీరు అధికమైతే నారుకుళ్ళు వంటి శిలీంధ్రపు తెగుళ్లు ఆశించి నారు చనిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అదే నారును ఎత్తైన మల్లలో పెంచుకుంటే నారుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో నారును ప్రోట్రేలలో పెంచే విధానాన్ని చాలా వరకు పాటిస్తున్నారు. అయితే ఈ పద్ధతి కాస్త ఖర్చుతో కూడుకున్నది కావడంతో సంప్రదాయ పద్ధతిలో నారు పెంచాలనుకునే రైతులు తప్పనిసరిగా ఎత్తుమల్లలో పెంపకం చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనమైతే చెప్తున్నాం రైతులకి ఎత్తైన నార్మల్లు కానీ లేదా ప్రోట్రే పద్ధతిలో నారుని షేడ్ నెట్లో పెంచుకొని వేచుకోమంటున్నాం. కానీ గ్రామ స్థాయిలో రైతు స్థాయిలో ఈ ప్రోట్రేలు నర్సరీ ఈ షేడ్ నెట్లు పెట్టడం అనేది అంత అవకాశం ఉండదు. కాకపోతే వాళ్ళ స్థాయిలోనూ ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని ఈ కూరగాయల నారు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల చాలా లాభాలు. ఒకటి, నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినా కానీ నీరు నిలవకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎత్తైన నారుమడిలో నారు పెంపకానికి రైతులు ప్రయత్నం చేయాలి. ఇది పద్ధతి ఏంటంటే, మనం ఎక్కడైతే నారుమడి వేస్తామో సారవంతమైనటువంటి నేల ఉండే దగ్గర ఇసుక గరప నేలల్లో కనుక ఈ నారుమడిని పెంచుకుంటే ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి చేయాల్సిందల్లా మనం ఎంత విస్తీర్ణంలో నారుమడి వేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతాన్ని బెడ్స్ రూపంలో ఎత్తైన నారుమడులుగా తయారు చేయాలి. దానికి ఏంటంటే, బెడ్లు తయారు చేసే ప్రాంతాన్ని వేసవిలో 1, 2 సార్లు 3 సార్లు బాగా కలిగి దున్నేస్తారు. తర్వాత మడి ఎత్తుగా రావడానికి సింపుల్ ఏంటంటే, 1 మీటర్ వెడల్పులో నాగలతో దున్నేయటం కానీ లేదంటే పారలతో కాలువలు చేస్తారు. ఆ కాలువలు చేసి ఆ మట్టి అంతటిని కూడా లోపల వైపు ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని అయితే మనం ఎత్తు చేయాలనుకుంటున్నాం ఆ ప్రాంతం వైపు మట్టేస్తారు. దీనివల్ల చుట్టూ కాలువ వచ్చేస్తుంది, నారుమడి ప్రాంతం మాత్రం ఎత్తుగా కనిపిస్తుంది. అలా తయారు చేసుకున్న ప్రాంతాన్ని మళ్ళీ వీలైతే సేంద్రియ ఎరువు కానీ వర్మి కంపోస్ట్ వేసి బాగా కలిగిపెట్టి, అంటే బెడ్డలు ఏమీ లేకుండా నున్నని బాగా దుక్కి బాగా వచ్చేటట్టు మనం తయారు చేసుకుంటాం. ఇలా చేసి చదును చేస్తాం. 10 సెంటీమీటర్ల దూరానికి 1 అంగుళం లోతు కాలు వచ్చే విధంగా చిన్న కట్టెతో కానీ లేకపోతే ఏదైనా పరికరంతో మనం ప్రతి 10 సెంటీమీటర్లకి అంగుళం లోతు కాలు వచ్చే విధంగా గీతలు గీసుకోవాలి. తర్వాత మనం ఎంపిక చేసుకున్న విత్తనాలని ఈ పురుగు మందులతో కానీ తెగులు మందులతో కానీ లేదంటే జీవశిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకొని ఆ విత్తనానికి మళ్ళొక 50% వరకు మెత్తన ఇసుక కానీ లేకపోతే మెత్తన మట్టిని కానీ కలిపి మనం చేసుకున్న కాలువల్లో పల్చగా విత్తనాలు పడేటట్టు వేసుకోవాలి. అలా విత్తనాలు వేసిన తర్వాత దానిపైన మెత్తని మట్టిని కానీ మెత్తని ఇసుక కానీ లేదా వర్మి కంపోస్ట్ వేసి చదును చేసేయాలి. అలా
విత్తనాలు వేసిన తర్వాత దాని మీద వరిగడ్డి కానీ లేదంటే ఈ మొక్కజొన్న చొప్ప కానీ ఏదైనా పైన ఒక పల్చటి పొరలాగా మల్చింగ్లా కప్పేస్తాం. అలా వేసిన తర్వాత విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన నీటిని ఉదయం సాయంత్రం చిలకరించుకుంటూ ఒక 4-5 రోజులు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్పటికి 4వ రోజుకి విత్తనం మొలకెత్తేస్తుంది. అదేవిధంగా మనం ఖరీఫ్లో వేసిన నారు కాబట్టి అధిక వర్షాలు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు. దీనికోసం ఏం చేయాలంటే మనం నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ ఎక్కడైతే నార్మల్ వేసామో దాన్ని రోజ్ క్యాన్ సహాయంతో ఈ వేర్లు అంటే మొక్కల తాలూకా కాండము వేర్లు మొక్క బాగా తడిచే విధంగా ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని మనం కనుక డ్రెంచింగ్ అంటాం, నీరు పోస్తే అక్కడ శిలీంధ్ర తెగుళ్ళు అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అదేవిధంగా ఇక్కడ చీడపీడలు పురుగులు ఏవైనా వస్తే మనకు వేప నూనె అయితే 1500 ppm వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం, దానివల్ల పురుగులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇక పోషక యాజమాన్యంలో భాగంగా ఏం చేయాలంటే ఈ 319 లేదా 13-0-45 కానీ ఏదైనా కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి ఎలాంటి ధాతు లోపాలు లేకుండా ఆరోగ్యం పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే మీరు ఖరీఫ్ పంటకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి పల్లెం పద్ధతిలో కాకుండా ఎత్తైన నారుమడి పద్ధతిలో కనుక కూరగాయలు నారు కనుక పెంచుకుంటే అన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి నారుని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఎత్తైన నారుమడిలలో కూరగాయల నారు పెంపకాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. పత్తిలో ఇప్పటి వరకు బీటీ రకాలే రాజ్యమేలుతున్నాయి. పత్తికి సమస్యగా మారిన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించేందుకు 25 ఏళ్ల క్రితం మొదటగా బీటీ 1, అటు తర్వాత బీటీ 2 రకాలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాసిల్లస్ తురెంజెన్సిస్ బీటీ అనే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పత్తిలో కాయతొలుచు పురుగు సమస్య తగ్గడంతో రైతులు అప్పటి నుంచి 100% బీటీ హైబ్రిడ్లనే వాడుతున్నారు. కాగా బీటీ హైబ్రిడ్లు రసం పీల్చే పురుగులకు లొంగిపోతున్నాయి. అయితే తాజాగా లామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు బీటీ పరిజ్ఞానంతో ఒక సూటి రకాన్ని రూపొందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడ్డ ఈ నూతన బీటీ సూటి రకానికి లామ్ బీటీ 2208 అని నామకరణం చేశారు. సూటి రకం అభివృద్ధి వల్ల హైబ్రిడ్ మాదిరిగా ప్రతిసారి విత్తనాన్ని బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం తప్పుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ గుంటూరు వారు గత 9 సంవత్సరాల నుంచి పత్తిలో బీటీ రకాన్ని సూటి రకాన్ని అభివృద్ధి చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో శాస్త్రవేత్తలు కృషి ఫలించి ఈ సంవత్సరం లామ్ బీటీ 2208 అనే రకాన్ని సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ నేషనల్ లెవెల్లో ఇది విడుదల చేసింది. ఇది లామ్ బీటీ 2208 అనేది సూటి రకంలో పత్తిలో బీటీ రకంగా ఇది మొదటిగా దక్షిణ భారతదేశంలో విడుదల చేయబడింది. ప్రస్తుతం మనకి ఈ బీటీ పత్తి అన్నీ కూడా మనకి హైబ్రిడ్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయి గత 15 సంవత్సరాల నుంచి. కానీ ఈ లామ్ బీటీ 2208 అనేది సూటి రకం మనకి లభ్యతగా ఉన్న బీటీ హైబ్రిడ్ లాగే శనగపచ్చ పురుగుని అలాగే లద్దె పురుగుని తట్టుకుంటుంది. ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇప్పటి వరకు మనం హైబ్రిడ్లు వాడుతున్నాం కాబట్టి ఆ విత్తనాన్ని మనం వాడలేము. కొత్తగా ప్రతి సంవత్సరం విత్తనాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బీటీ 2 సూటి రకంలో కనుక మనం చూసుకున్నట్లయితే రైతాంగం మనం ఇప్పుడు మిగతా పంటల వరి కానీ అపరాలు లాగా మనం ఇప్పుడు ఈ బీటీ 2208ని వచ్చే సంవత్సరం కూడా విత్తనంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ గత 9 సంవత్సరాల నుంచి లామ్ ఫామ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా ఈరోజు అందుబాటులోకి వచ్చింది.
దీనివల్ల మనకు మెయిన్గా ఉపయోగాలు ఏంటంటే విత్తన ఖర్చు బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనం మార్కెట్లో కనీసం 3 నుంచి 4 ప్యాకెట్లు హైబ్రిడ్ విత్తనం వాడుతున్నారు ఎకరానికి. ఇది సుమారు ఖర్చు వచ్చేటప్పటికి 2 నుంచి 2.5 వేలు అవుతుంది. ఇప్పుడు మనం ఈ సూటి బీటీ రకం విడుదల చేసిన రకం అదే విత్తనాన్ని మనం వచ్చే పంటకు వాడుకోవచ్చు కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మనం సుమారు ఎకరానికి 300 నుంచి 400 సొంత విత్తనాన్నే మనం వాడుకోవటం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, విత్తన ఖర్చు. లామ్ బీటీ 2208 రకం పంట కాలం, దిగుబడి, దూది నాణ్యత వివరాలను తెలియజేస్తున్నారు లామ్ ఫామ్ కాటన్ బ్రీడర్ డాక్టర్ సిహెచ్ రాణి. ఈ రకానికి ముందుగా మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ సూటి రకం అండి. ఆ సీడ్ని మళ్ళా మీరు వాడుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఉన్న ముఖ్య గుణాలు చూసుకుంటే ఇది పచ్చదోమని, వైట్ ఫ్లై, తెల్లదోమ వీటిని తట్టుకుంటుంది. సో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పచ్చదోమ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. దానికి ఇది రెసిస్టెన్స్ పరిశోధనలో ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇండస్ట్రీ వైజ్ చూస్తుంటే ఇండస్ట్రీ పీపుల్ అంతా మనకి స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్ ఓనర్స్తో మాకు మీటింగ్స్ జరిగేటప్పుడు ఫైబర్ అంటే దూది నాణ్యత బాగుండాలి అని చెప్తున్నారు. ఆ విధంగా మేము దీన్ని పరిశోధనలో చేసి తీసుకొచ్చాము. దీని మైక్రోనేర్ లెంగ్త్ చూసుకుంటే 3.4 to 4.3 మైక్రోగ్రామ్ పర్ ఇంచ్ ఉందండి. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. అంతేకాకుండా మీరు ఫైబర్ లెంగ్త్ తీసుకుంటే మీకు 29.5 to 30 mm వచ్చిందండి. ఇప్పుడు చూసుకుంటే మీకు మినిమంగా మీకు ఇరిగేటెడ్ కండిషన్లో చూసుకుంటే 32 నుంచి 35 క్వింటాలు పర్ హెక్టేర్కి ఉందండి. ఇది సుమారుగా మీకు మన కమర్షియల్గా లభించే హైబ్రిడ్లతో చూసుకుంటే సరాసరిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మీకు తుప్పు తెగులు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వస్తుంటుంది, అది కూడా ఇది తట్టుకుంటుంది. సెర్కోస్పరా లీఫ్ బ్లైట్, బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు వీటన్ని త్రిప్స్ని తట్టుకుంటుంది కాబట్టి మీకు టీఎస్వి కూడా రాదు. ఇన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్న మంచి వెరైటీ కాబట్టి మీరు ఫార్మర్స్ అందరూ దీన్ని సాగు చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ పరిశోధనకు గాను మాకు యూనివర్సిటీ నుంచి 2017 నుంచి సుమారు 9 ఏళ్ళు దీని మీద పరిశోధన చేసి మేము అభివృద్ధి చేశాము ఈ వెరైటీని. దక్షిణ భారతదేశానికి ఫస్ట్ వెరైటీగా, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన ఫస్ట్ వెరైటీగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకెంతో గర్వకారణం అండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ నుంచి మీరు తీసుకుంటే మనకి కంపీట్ చేయడానికి ఒక్క వెరైటీ కూడా లేదు. మనమే సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ వచ్చాము. సో ఇది మనకి అందరికీ ఆనందదాయకమైన విషయం అండి. డ్యూరేషన్ చూసుకుంటే మీకు 155 నుంచి 165 రోజులు వస్తుంది. మంచిగా నీటి పారుదల వసతి సదుపాయం ఉన్న దగ్గర పండించుకోవాలి దీన్ని. మీకు కాయ బరువు చూసుకుంటే 5.5 నుంచి 6 గ్రాముల వరకు వస్తుంది. మంచి దూది నాణ్యత ఉంది. అలాగే మీకు పెస్ట్, డిసీజ్ అన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి వెరైటీ అని మేము చెప్పగలమండి. ఇంకొక లక్షణం ఏమంటే మేము గమనించింది, మీకు ఇక్కడ మనకి కృష్ణా జోన్లో ఇక్కడ మన గుంటూరు ఏరియాలో చూస్తే 90/45 సెంటీమీటర్లు ఎక్కువ వాడుతూ ఉంటారు అచ్చులు. ఆ అచ్చుల్లో ఇది బాగా మంచి ఈల్డ్ ఇచ్చిందండి. స్పేసింగ్లో చూసుకుంటే అంటే 120/60 కంటే 90/45లో బాగా ఇచ్చింది. సో అంటే మనకు కొంచెం మనం కాంపాక్ట్ టైప్ కాకుండా క్లోజర్ స్పేసింగ్లో కూడా ఇది సూట్ అవుతుంది. మీకు మోనోపోడ్లు చూసుకుంటే 0 నుంచి 1 వస్తాయి అంతే. అందువల్ల మీకు ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతారు లోపల. మామూలుగా అయితే ఇప్పుడు మనం హైబ్రిడ్లు తీసుకున్నామండి. తీసుకుంటే ఎకరాకి 2 నుంచి 3 ప్యాకెట్లు చెప్తాం కదా. ఇక్కడైతే మనకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే 2 మొక్కలు ఒక పాదుకు పెట్టుకోవాలి కాబట్టి. సో మీకు డబల్ పడుతుంది అన్నమాట. ఎకరాకి తీసుకుంటే 3 కిలోలు పడుతుంది ఇక్కడ. లామ్ బీటీ 2208 రకం BT2 విత్తనాలు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటాయని, రైతులు తామే సొంతంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకొని ఎకరాకు 2000 వరకు విత్తనంపై ఖర్చు తగ్గించుకోవచ్చంటున్నారు పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజమణి. ఇది మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫారం నుంచి విడుదల చేసిన సూటి రకము. ఇది మొన్న మే నెలలో నాగపూర్ నుంచి అఖిల భారత స్థాయిలో సౌత్ ఇండియా మొత్తానికి అంటే 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు కూడా ఇది విడుదల చేయడం జరిగింది.
ముఖ్యంగా ఇదేంటంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రత్తిలో BG2 హైబ్రిడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ రైతుకి సూటి రకాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మనం ఈ రకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకం మిగతా రకాలు మామూలుగా పోల్చుకున్నట్లయితే దీని యొక్క దూది నాణ్యత కూడా చాలా బాగుంటుంది. 29 mm దాకా ఉంది. సున్నితత్వం కూడా ఉండటం వల్ల మంచి దూది లక్షణాలు ఉన్నాయి. దీనికి మిల్లర్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ఇది రైతుకు కూడా దూది నాణ్యత ఉండటం వలన మనకి రేటు కూడా మార్కెట్లో ఎక్కువ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులు తన సొంత విత్తనాన్ని తనే వాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సూటి రకాన్ని తీసుకురావడం జరిగింది. మిగతా పంటల్లో ఎట్లానో వరి, పెసర, మినుములో రైతు తన సొంత విత్తనాన్ని తనమే వాడుకుంటాడో, కమర్షియల్ క్రాప్ అయిన వాణిజ్య పంటల్లో హైబ్రిడ్ రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో కూడా మనం సూటి విత్తనాన్ని తీసుకుని వచ్చి రైతు సోదరుడికి మనము మేలు చేయాలన్న తలంపుతో మనం ఈ రకాన్ని విడుదల చేయటం ఉంది. దీనివలన రైతు విత్తనం మీద సుమారు ఎకరానికి 2,000 రూపాయల దాకా ఖర్చు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రకము పచ్చదోమను తట్టుకునే లక్షణాలు ఉన్నందువలన దోమల మీద పచ్చదోమని కంట్రోల్ చేసే మందులు కూడా వాడకం తగ్గించినట్లు అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల తెగుళ్ళకు కూడా తట్టుకునే శక్తి ఉన్నందువలన రైతు సోదరుడు స్వావలంబంగా అంటే తనంత సొంతగా తనే విత్తనాన్ని తన చేతిలో ఉంటే కల్తీల బారిన పడకుండా, లేకపోతే నాణ్యతా విత్తనం తనే సొంతంగా చేసుకొని ఆ విత్తనాన్ని ఇతర రైతు సోదరులకు కూడా పంచుకున్నట్లయితే మనం ప్రత్తిలో పెట్టే ఖర్చు చాలా మటుకు తగ్గించుకోవచ్చు. మన భారతదేశం సూచించిన సరాసరి దిగుబడులు పెంచాలని ఉద్దేశింది. ఇప్పుడు దేశంలో 450 కిలోల దూది అంటే లింట్ విత్తనాలు తీసిన దూది నుంచి 750 కిలోలకు తీసుకెళ్లాలని నిర్దేశించిన ప్రమాణాలని మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. ఇంతేకాకుండా రాబోయే రకాల్లో కూడా ఇప్పుడు అఖిల భారత స్థాయిలో లామ్ ఫారం నుంచి 13 రకాలు మనం పరిశోధనలో ఉన్నాయి. అంటే ముందు అధిక సాంద్రత తట్టుకునే నిలబడే రకాలు, దోమను తట్టుకునే రకాలను కూడా మనం తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాం. వచ్చే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక రకాన్ని మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి రైతు యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత, అలాగే అతన్ని మనకి లాభం చేకూర్చే విధంగా మా పరిశోధనలు మేము చేస్తున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో గిట్టుబాటు ధర రాక, గుజ్జు పరిశ్రమల నుంచి సేకరణ లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ తిరుపతి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో మామిడి విస్తీర్ణం ఎక్కువ. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలు మండలాల్లో దాదాపు 30,000 ఎకరాలకు పైగా మామిడి సాగులో ఉంది. సమీపంలో గుజ్జు పరిశ్రమలు ఉండటంతో ముఖ్యంగా ఇక్కడి రైతులు అధిక శాతం తోతాపురి రకాన్ని సాగు చేస్తూ ఉంటారు. అయితే పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయి రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంటను సేకరించని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు మార్కెట్లోనూ సరైన ధర రావడం లేదని కిలోకు 3 నుంచి 4 రూపాయల మధ్య అడుగుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. తోతాపురి 4 రూపాయలు ఫ్యాక్టరీ రేట్ పెట్టినారు. కూలోళ్ళకు, ట్రాక్టర్లకు, బాడుగులకే సరిపోతున్నా. అది రైతుకి ఏమీ రావడం లేదు. నీడన్నా గవర్నమెంట్ అన్నా సబ్సిడీ అన్న ఇస్తుంది. ఈ సంవత్సరం ఏది రైతులతో పట్టుకోలేదు. 12 ఎకరాలు మామిడి తోట ఉంది. 12 టన్నులు కాయలు రావు. 2,50,000 ఖర్చు అయింది. గవర్నమెంట్ 1 రూపాయి సహాయం లేకపోయా. 3 రూపాయల నుంచి 4 రూపాయలు ఫ్యాక్టరీ రేటు. బంగారుపాలెం 7 రూపాయలు అని చెప్తారు, 3 రూపాయలు అని చెప్తారు. ఆడికి ఈడికి తేడా అయింది. ఎరువు మూటలేమో నెలకు 500 రూపాయలు పెంచుతారు. 12 రూపాయలు లేనిది గిట్టుబాటు రేటు రాదు. ఈ ఎకరాకు 10,000 ఖర్చు వస్తుంది. నాకు 10 ఎకరాలు ఉన్నది. మొత్తం కొట్టేసిన 120 చెట్లు ఉండించుకోండా అవి ఈసూరు పంపించేస్తా. ఎరువులు, పురుగుమందుల ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే పండించిన పంటకు మాత్రం ధరలు దిగజారిపోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. సరైన ధరల్లేక కాయలను మార్కెట్కు తీసుకెళ్లడం కూడా భారంగా మారడంతో కొందరు రైతులు రోడ్ల పక్కనే కాయలను పారబోసి వెళ్లిపోతున్నారు. 4 ఎకరాలు ఉన్నది. దానివల్ల మాకేం ఆదాయం కనపడలా. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగానే. పెట్టుబడి రావటంలే. ఇంకా మందులు కూడా అంటే 5 మాటలు 6 మాటలు కూడా కొట్టాము. కొట్టడానికి ఉపయోగం లేదు. కొట్టి 6 రోజులు అట్టుంటుంది. మళ్ళీ ఏదో పక్కన పురుగు వస్తున్నది. దానివల్ల చాలా మాకు నష్టమే కానీ లాభమేమీ లేదు. చాలామంది తెగొట్టారు. మేము ఏదో కొడితే మళ్ళీ ఇంకేమైనా పైరు పెట్టాలంటే ఇబ్బంది అని మేము అట్టే ఉంచుకొని ఉన్నాము.
ఉంచుకునేదానికి ఏమి లాభం ఏమి లేదు, నష్టంగానే 15 రూపాయలు పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది రైతులకు. ఇప్పుడు పరిస్థితి అంటే 4 రూపాయలు బెంగళూరుకి వెళ్ళి చెప్తారు, నీలకాయలు 8 రూపాయలు 7 రూపాయలు, వేరే సార్లు పోతే అడగటమేలే, ఏ రకాలు కూడా అదే పరిస్థితి ఉన్నది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము పుట్టిన 4 దఫాలు 5 దఫాలు మందులు కొడితే మందులకు కూడా రావటంలే. కనీసం 20 రూపాయలన్నా ఉంటే గిట్టుబాటు ఉంటుంది. మామిడికాయల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళు పోతే ఈ మధ్యనంతా 5 రూపాయలు అంటా ఉన్నారు, ఇప్పుడేమో 4 రూపాయలకు వచ్చింది. తర్వాత రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ట్రాక్టర్ కాయలు కోయాలంటే 10 మంది కూలీలు, 10 మంది కూలీలకు 6,000 రూపాయలు కూలీలు అవుతున్నాయి. ఒక ట్రాక్టర్ కాయలు కోయాలంటే ఒక ట్రాక్టర్లో 3 నుంచి 3.5 టన్ను కాయలు వస్తాయి. దానికి వచ్చి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 3.5 టన్ను అమ్మితే 12,000 వస్తుంది. 10,000 పోతే 2,000. ఈ 2,000 రూపాయలు రైతులకు వస్తుందా? వాళ్ళ అన్నాలకి టిఫిన్లకి సరిపోతూ ఉంది. బెంగళూరు కాయలకి మాత్రము రైతులు కొంతమంది కొయ్యకుండానే నిలిపేస్తున్నారు. లేదు మామిడి తోటలు చెడిపోతాయి, తెగులు వస్తాయి, ఇవన్నీ మాగిపడి కింద పోతాయని అట్లా చేసి కొంతమంది కోస్తున్నారు. కనీసం అంటే రైతుకు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుకు మాత్రం మంచి చేసేవాళ్ళు ఎవరు కాంటాలేదు. మామిడికాయలు ఫస్ట్లో 20 రూపాయలు అమ్మినాయి, 20 రూపాయల నుంచి ప్రతిరోజు రేటు తగ్గుతూనే వస్తుంది. తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీలు ఈ కాయలు పలుపు అమ్మలేదని వాళ్ళు అంటారు. పలుపు అమ్ముతున్నారా లేదనే తెలియదు. గవర్నమెంట్ మనకు యుద్ధాలు పడుతున్నాయి, పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగితే రైతు మీదనే పడుతూ ఉంది. అది 5 రూపాయల కాయలు కొనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పడిందని చెప్పేసి 4 రూపాయలు కొంటున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖను సంప్రదించగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రాసెసింగ్ పరిశ్రమలతో సంప్రదింపులు జరిపి రైతులకు మేలు జరిగేలా చూస్తామంటూ వివరిస్తున్నారు. మామిడిని పక్వత ఆధారంగా దశలవారీగా మార్కెట్కు తీసుకొస్తే ధరల ఆటుపోట్లను కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుందంటూ సూచిస్తున్నారు. రైల్వే కోట నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎకరాల్లో మనకొసరికి మామిడి అనేది ప్రతి సంవత్సరం సాగుతూ ఉంది. మనకొసరికి ప్రాసెసింగ్ రకం తోతాపురి మనకి 70-75% ఏరియా ఇక్కడ సాగుతూ ఉంది. రిమైనింగ్ ఏరియాలో మనకొసరికి నీలము, బేనిషా, మల్లిక తదితర వెరైటీస్ అనేవి సాగులో ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో మనకొసరికి ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మామిడి ధరలు. బయట యుద్ధ వాతావరణ కారణాల వల్ల మనకొసరికి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఈ పల్ప్ అనేది ఎక్కువ నిల్వ ఉండిపోవడము, తద్వారా మనకొసరికి ప్రాసెస్ వాళ్ళ యొక్క కెపాసిటీకి తగ్గట్టు మనకొసరికి మ్యాంగో అనేది ప్రాసెసింగ్ చేయకపోవడము, ఈ కారణాల వల్ల పల్ప్ మీద డిమాండ్ తగ్గి ప్రాసెసింగ్ రకం మనకి తోతాపురి ఉందో వాటి యొక్క ధరలు అనేవి ప్రతి సంవత్సరం కూడా గణనీయ స్థాయిలో పడిపోతూ ఉండడం జరుగుతుంది. ప్రస్తుతానికి మార్కెట్లో మనకి రైల్వే కోటర్ మండీస్లో వచ్చేసరికి 4 నుంచి 5 రూపాయలు మనకు నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి మనకొసరికి 6 నుంచి 7 రూపాయలు ఈ విధంగా మనకి పల్ప్ యూనిట్ దగ్గర నడుస్తూ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారు రైతులకు అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళతోనూ సంప్రదింపులు జరపడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకొసరికి రైతులకు సంబంధించి ఈ పరిస్థితుల మీద ఆందోళన చెందుకోకుండా పక్వానికి వచ్చినటువంటి కాయలు మాత్రమే మనకు మార్కెట్కి తీసుకొని రావడము, అదేవిధంగా మొత్తం తోటను ఒకేసారి హార్వెస్టింగ్ చేయకుండా విడతల వారీగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల పక్వానికి వచ్చిన కాయలు మాత్రమే కోయడం వల్ల మార్కెట్ మీద ఒత్తిడి తీసుకొని రాకుండా కాస్త అధిక ధరలు అనేది పొందడానికి అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం తోతాపురి మామిడికి మార్కెట్లో పలుకుతున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని, కిలోకు 12 నుంచి 15 రూపాయల మధ్య ఉంటేనే సాగు గిట్టుబాటు అవుతుందని, గత ఏడాది మాదిరిగా ప్రభుత్వం బోనస్ ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.